లేదా? అంటే కంపెనీ విజన్ గ్రేట్ ఉందా లేదా? తర్వాత ప్రోడక్ట్స్ బాగున్నాయి. రమేష్ సార్ ఏం చెప్పిండు, ఇది జెన్యున్ కంపెనీ అని చెప్పిండా లేదా? ఎంత జెన్యున్ కంపెనీ అయినా సరే, ఎంత విజన్ ఉన్నా సరే, వాళ్ళకంటే నేను గ్రేట్ ఈరోజు. ఎందుకంటే నేను సర్టిఫికేషన్ ఇస్తున్నా కంపెనీకి. సర్టిఫికేషన్ లేనిది ఏముండదు. ఒక కిరాణా షాప్ పెట్టాలన్నా, ఒక మెడికల్ షాప్ పెట్టాలన్నా ఏం కావాలి అక్కడ? కావాలా లేదా? ఏదైనా చిన్న కిరాణా షాప్ అంటే మున్సిపల్ పర్మిషన్ కావాలి. ఎస్ ఆర్ నో? దాని తర్వాత వాళ్ళకి ఫుడ్ సేఫ్టీ వాళ్ళది పర్మిషన్ సర్టిఫికేషన్ కావాలి, ట్రేడింగ్ లైసెన్స్ కావాలి. అవన్నీ లేకపోతే కిరాణా షాప్ పెట్టచ్చా లేదా? అవునా కదా? మళ్ళీ నేను సర్టిఫికేట్ చెప్పకముందు వాళ్ళు చెప్పింది ఇద్దరిది కూడా వేస్టే. అవునా కదా? కాబట్టి వాళ్ళు చెప్పిన దానికి నేను ఇవన్నీ యాడ్ చేస్తే వాళ్ళప్పుడు టాప్ 1 అవుతారు అన్నమాట. వాళ్ళు క్లాస్ కూడా నేను టాప్ 1 కాదు. సర్టిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక కాలేజ్ తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఇప్పుడు మీ పిల్లలు ఉంటారు, ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ కావాలంటే ఏం చూస్తారు? సర్టిఫికేషన్ వాళ్ళకి ఉందా లేదని చూస్తారా లేదా? కాలేజ్కి ఏమైనా యూనివర్సిటీ అఫిలియేషన్ ఉందా, సర్టిఫికేట్ ఉందా చూస్తారు కదా. లేకుండా జాయిన్ చేస్తారా? చేయరు కదా. కాబట్టి వెస్టేజ్ కంపెనీ అనేది ఎంత పెద్ద కంపెనీ అయినా సరే, ఎన్ని ప్రోడక్ట్స్ వాళ్ళు తయారు చేసినా సరే, ఇప్పుడు మన వెస్టేజ్ కంపెనీ ఆల్రెడీ బయట 9 దేశాలకు వెళ్ళిందా లేదా? మళ్ళీ ఎలా పర్మిషన్ ఇచ్చిండ్రు అంటే మన ప్రోడక్ట్స్ చూసి పర్మిషన్ ఇచ్చిండ్రా? చూసి ఇచ్చిండ్రా? వాళ్ళ విజన్ చూసి ఇచ్చిండ్రా? ఇవ్వలే కదా. ఏం చూసి ఇచ్చిండ్రు? సర్టిఫికేషన్. సో సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కంపెనీ జెన్యున్ ఉందా లేదా, కంపెనీని బిలీవ్ చేయొచ్చా లేదా అనే దానికి సర్టిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఫస్ట్ సర్టిఫికేషన్ ఏంటిదంటే కొన్ని అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాయి, కొన్ని ఏమో నేషనల్ లెవెల్లో ఉంటాయి. ఫస్ట్ నేను మాట్లాడేది ఇంటర్నేషనల్ లెవెల్. ఎందుకంటే కంపెనీ ఆల్రెడీ 9 దేశాలకు వెళ్ళింది కదా. మళ్ళీ 2030 కల్లా ఇంకొక 17 దేశాలకు వెళ్ళిపోతుంది. 2040 కల్లా ఎన్ని దేశాలు ఉండబోతుంది వెస్టేజ్ కంపెనీ? 70 దేశాలు ఉండబోతుంది. క్లాస్ కొడతలేదు మీరు, నేను చెప్పాల్సి వస్తుంది. వెస్టేజ్ ప్రతి మాట, ప్రతి వెస్టేజ్ కంపెనీ ఇంపార్టెంట్ క్లాస్ కొట్టాలి. అవునా కదా? కాబట్టి 70 దేశాలు వెళ్ళిపోతుంది అంటే కంపెనీ మీనింగ్ ఏంది? ఒక ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఓన్లీ ఇండియన్ సర్టిఫికేషన్ ఉంటే బయట దేశాలు అలౌ చేయరు. ఎస్ ఆర్ నో? సో అన్ని సర్టిఫికేషన్లో ఒక ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఉంది, దాని పేరే ISO అంటారు. ఏమంటారు? బుక్స్ ఉంటే రాసుకోండి. నేను ఓన్లీ 10 మినిట్స్ కంటే ఎక్కువ చెప్పాను, 10 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను, లేట్ అయింది కాబట్టి. యాక్చువల్లీ జూమ్లో అయితే నేను 1 అవర్ చెప్పినా, కానీ ఇప్పుడు ఓన్లీ 10 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. ఫస్ట్ సర్టిఫికేషన్ ISO. ISO అంటే ఫస్ట్ ఐ అంటే ఏంటిది? ఇంటర్నేషనల్ చెప్పే మీనింగ్ బయట దేశాలకి వెళ్ళేది ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్. అంటే ISO సర్టిఫికేషన్ ఉంటేనే కంపెనీని వేరే దేశాలకి అలౌ చేస్తారు. ఓకేనా? సో ISO అనేది ఏంటిదంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ ఆర్గనైజేషన్. అంటే ఒక సంస్థ ఉందన్నమాట. ఆ సంస్థ ఏం చేసింది అది అంటే కంపెనీ అనేది ఇంటర్నేషనల్ పరంగా దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చా లేదా అని చెప్పేదే ISO సర్టిఫికేషన్ అన్నమాట. ఓకేనా? సో ISO సర్టిఫికేషన్ దానికి ఏంటిదంటే మొత్తం ప్రపంచ దేశాలను వినాలమ్మా ఇక్కడ. ISO అనేది ఏంటిదంటే మొత్తం ప్రపంచ దేశంలో అందరికీ ఒక బాడీ అనేది ఉంటుంది అనమాట. అంటే ప్రతి దేశం నుంచి ఒకరు దానికి రిప్రజెంటేటివ్ ఉంటారనమాట. ఓకేనా? సార్ వినండి సార్ ఇక్కడ. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటిదంటే దీనికి అంటే ISO దానికి మెయిన్ పర్సన్ ఎవరంటే కొరియా నుంచి ఉన్నాడు అనమాట, ప్రెసిడెంట్. సార్ ISO పెట్టండి. నెక్స్ట్ ఐదు కూడా పేరు ఉంది, ప్రెసిడెంట్ వుహాన్ కొరియా అతను అనమాట. దీనికి ప్రెసిడెంట్ అనమాట అన్న. సో ఆయన కింద ఏంటిదంటే ఇప్పుడు ఏదైనా అసోసియేషన్ ఉందనుకోండి, దానికి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ వాళ్ళందరూ ఉంటారా ఉండరా? అదేవిధంగా దీనికి ISO కూడా అట్లా 5 మెంబర్స్ ఉన్నారు. దానికి ప్రెసిడెంట్ కొరియా అతను అనమాట.
ఓకేనా. సో దాని కింద మిగతా ఏంటిదంటే చీఫ్ మెంబర్స్ అంటాం కదా, స్విట్జర్లాండ్ అతను ఉంటాడు, కొరియాలో ప్రెసిడెంట్, ఈజిప్ట్ అయినా, స్పెయిన్, వీళ్ళందరూ కూడా 5 మెయిన్ మెంబర్స్ ఉన్నారు. ఎసార్నో. అయితే దీంట్లో ఏంటిదంటే ఇండియా నుంచి కూడా ఒకరు ఉంటారనమాట. ఇండియా నుంచి ఉన్న అతని మన బాడీ పేరు ఇండియాలో చెప్పే ఐఎస్ఓ అని ఇంటర్నేషనల్ లెవెల్ అంటాము, మన భారతదేశం తరఫున బిఐఎస్ అంటాం. బిఐఎస్ అని రాస్తుంది కదా, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. అంటే ఐఎస్ఓ ఎట్లనో మన ఇండియాలో బిఐఎస్ అని సేమ్ అనమాట రెండు. బిఐఎస్ అంటే ఇండియన్ ప్రకారం చెల్లుబాటు అవుతుంది, ఐఎస్ఓ అంటే ఇంటర్నేషనల్ ప్రకారం అది చెల్లుతాం కంపెనీ. అయితే ఇక్కడ బిఐఎస్ పక్కన ఏం రాస్తున్నారు ఇక్కడ, సంజయ్ గార్గ్. సంజయ్ గార్గ్ ఎవరు తెలుసా? ఐఏఎస్ ఆఫీసర్. సంజయ్ గారు ఐఏఎస్ ఆఫీసర్. అంటే ఐఎస్ఓలా ఏ ఇంటర్నేషనల్లో ఉన్న ఏదో సంస్థ ఉందో దాంట్లో ఇండియా నుంచి వెళ్ళే వ్యక్తి ఎవరు? ఐఏఎస్ ఆఫీసర్. ఆయన పేరు సంజయ్ గార్గ్ అనమాట. ఓకేనా. అయితే ఇప్పుడు ఒక కంపెనీకి ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇవ్వాలి అంటే దాంట్లో కంపెనీ అంటే ఐఎస్ఓ అనే సంస్థ ఏదో గ్రూప్ ఉంటుంది కదా, వాళ్ళందరూ కూడా ఏంటిదంటే ఇన్స్పెక్షన్ చేస్తారనమాట. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఏమని చూడండి, ఇక్కడ ఐఎస్ఓ పక్కన ఎంత నెంబర్ ఉంది అక్కడ, 9001. 9001 నెంబర్ ఏంటిదంటే అది అంటే ఈ ఐఎస్ఓ అతను వాళ్ళ సంస్థ ఏం చేస్తారు, సర్వే చేస్తారనమాట. దేని మీద? కస్టమర్ సాటిస్ఫాక్షన్. 9001 అంటే మీనింగ్ ఏంది? కస్టమర్ సాటిస్ఫాక్షన్. అంటే వెస్టేజ్ కంపెనీ ప్రోడక్ట్స్ కనుక కస్టమర్స్ వాడిన తర్వాత సాటిస్ఫై అయిందా లేదా అనేది ఆ సంస్థ సర్వే చేసిన తర్వాత అందరి నుంచి అంటే ఎక్కువ శాతం ఓకే అన్నారు అనమాట. అంటే రైస్ బ్రాన్ కుకింగ్ ఆయిల్ కావచ్చు, చాలా మన ఉన్నాయి వెస్టేజ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా, అవన్నీ ఓకే అన్నందుకే మనకేంటిదంటే వెస్టేజ్ కంపెనీకి ఆ 9001 సర్టిఫికేట్ ఇచ్చిండ్రు. ఓకేనా. అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్, అవునా కదా. అదే మీకు ఐఎస్ఓ సర్టిఫికేషన్ కనుక 9000 ఉందనుకోండి, 9001 బదులు 9000 ఉందనుకోండి, అది దేనికి మీనింగ్ అంటే ఏంటి? మేనేజ్మెంట్కి సంబంధం అనమాట. అంటే వెస్టేజ్ మేనేజ్మెంట్ మంచిది అంటే ఇక్కడ వెస్టేజ్ మేనేజ్మెంట్ మంచి దాని గురించి కంపెనీ సర్వే కావాలా, లేకపోతే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంటా? సాటిస్ఫాక్షన్ ఎందుకంటే కంపెనీ మేనేజ్మెంట్ మంచిదని అందరికి తెలుసు కదా, అది దాని గురించి సర్టిఫికేషన్ అవసరం లేదు. మనకు కావాల్సింది కస్టమర్ సాటిస్ఫాక్షన్ సర్టిఫికేషన్ అనేది. ఐఎస్ఓ అనేది పక్కన 9001 పక్కన ఏముంది అక్కడ అంటే 2015లో సర్వే జరిగింది. 2015లో మనకి వెస్టేజ్ కంపెనీకి ఐఎస్ఓ సర్టిఫికేషన్ వచ్చింది. అంటే కస్టమర్స్ అంటే వాళ్ళు అంటే ఆ బృందం ఉంది కదా, ఐఎస్ఓ బృందం, ఏది ప్రెసిడెంట్ అని కొరియా, ఇండియా నుంచి ఐఏఎస్ ఆఫీసర్ బృందం అంతా మొత్తం భారతదేశం సర్వే చేసిన తర్వాత ఇచ్చిన సర్టిఫికేషనే ఐఎస్ఓ 9001/2015. అర్థమైందా? సో ఇదేంటిదంటే అందుకే చూడండి ఇక్కడ ఐఎస్ఓ 9001/2015. నేను ఇది ఒకటే ఎందుకు చూపెడుతున్నా అంటే ఇక్కడ టైం లేదు కాబట్టి ఒకటే చూపెట్టినా. మన కంపెనీకి అన్ని సర్టిఫికేషన్ ఐఎస్ఓ ఉన్నాయి. 9000 ఉంది, 9001 ఉంది, 9002, 9004, 101, 1101. 1101 అంటే క్వాలిటీ గురించి అనమాట. అంటే కంపెనీ ఇప్పుడు సురేష్ సార్ చెప్పినట్టు మిషన్ బాగుందా, విజన్ బాగుందా అని ఇచ్చేదే 1101 అనమాట. ఓకేనా. సో ఐఎస్ఓలో ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అన్ని సర్టిఫికేషన్స్ కంపెనీకి ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు ఇది చూస్తే మీకు ఎవరికి డౌట్ రాలేదు? ఒక డౌట్ రావాలందరికి. ఏంటిదంటే సార్ ఇప్పుడు మనము 2026లో ఉన్నాం కదా, అది సర్టిఫికేషన్ 2015లో ఉంది కదా, పాత చూపెడుతుండ్రు ఏంటి అనే డౌట్ రాలేదు ఎవరికి? ఎంతమంది డౌట్ వచ్చింది? అది వచ్చిందా లేదా? మళ్ళీ 10 ఏళ్ల నుంచి కంపెనీ అంటే ఏదో పాత ఏదో సర్టిఫికేట్ చూపెట్టి మా కంపెనీకి ఉంది అని మిమ్మల్ని మోసం చేస్తలేము ఇక్కడ మనం. ఐఎస్ఓ సర్టిఫికేషన్ అనేది వచ్చిన తర్వాత 10 ఏళ్ళ వరకు ఉంటుంది. అంటే 2015లో తీసుకుంటే మరి ఎంతవరకు ఉంటుంది? 2026 వరకు ఉంటుంది. 2026 వరకు ఉంటుంది సర్టిఫికేషన్. అంటే కంపెనీ ఏం చేయాలి ఇప్పుడు అంటే అది ఇయర్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ 1 ఇయర్ టైం ఉంటుంది మనకి 2027 వరకు. ఇప్పుడు నేను కనుక
2027 సర్టిఫికేట్ చూపెడితే అప్పుడు అది మోసమైన సర్టిఫికేట్. అండ్ ఇప్పుడు కూడా ఇది వ్యాలిడ్ సర్టిఫికేటే 2027 వరకు. ఓకేనా? అయితే ఇప్పుడు వెస్టేజ్ కంపెనీకి ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఉందా లేదా? క్లాస్ ఉంటుంది మరి, నేను చెప్పాలి మరి. అది ఉన్నందుకే మన కంపెనీ అనేది 9 దేశాలు అడుగుపెట్టింది. సర్టిఫికేషన్ ఉన్నందుకే రేపు 17 దేశాల తర్వాత 70 దేశాలు అడుగు పెట్టబోతుంది. ఈ సర్టిఫికేషన్ ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? రైట్ సార్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ సర్టిఫికేషన్ FSSAI ఫుడ్ సేఫ్టీ. ఎఫ్ అంటే ఫుడ్ అనమాట. ఎందుకంటే మన కంపెనీ ఏదో తయారు చేస్తుందో అన్ని ఫుడ్ సప్లిమెంట్స్ సంబంధించిందా కాదు? రైస్ బ్రాన్ ఆయిల్ కుకింగ్ సంబంధించిందే కదా. సప్లిమెంట్స్ అని ఫుడ్ సప్లిమెంట్స్ అంటామా లేదా? సో దాని గురించి ఫుడ్ సేఫ్టీ గురించి ఒక రాజ్యాంగంలో 1954 ఇయర్లో మనకు చట్టం వచ్చిందనమాట. ఫుడ్ దాని మీద ఏదైనా కిరాణా షాప్లో కానీ ఏమైనా ఫుడ్ దాని గురించి అమ్మితే కనుక దాని గురించి చట్టం ఉంది. ఎటువంటి వస్తువులు అమ్మాలి ఫుడ్ సంబంధించింది. ఎప్పుడు వచ్చింది అది? 1954లో. 1955లో ఫ్రూట్స్ అనమాట, అదే ఫుడ్ అంటే రైస్ అది ఉంటాయి కదా, పప్పులు ఉప్పులు, దాని గురించి వచ్చింది 1955లో వచ్చింది. ఏంటిది? పండ్లు, ఫ్రూట్స్ సంబంధించి 1955లో వచ్చింది. ఓకేనా? మళ్ళీ 1970స్లో నాన్ వెజ్ కూడా బయట అమ్ముతుంటారు కదా, ఆ చట్టం అనేది 1970స్లో వచ్చిందనమాట. ఓకేనా? సో ఈ విధంగా చట్టం అని ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ కలిసిందే 2006లో అనమాట. 2006లో ఇవన్నీ కూడా కలిసి బాడీ ఫామ్ అయింది. ఆ బాడీ పేరే FSSAI, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఓకేనా? అయితే అక్కడ ఏముంది? అక్కడ ఫామ్ సి అని కనపడుతుంది ఆ పైన మీకు. ఫామ్ సి అంటే ఏంటిదంటే ఆల్రెడీ వచ్చింది రెన్యువల్ అనమాట. రెన్యువల్ చేసి కూడా మనకి ఈ సర్టిఫికేషన్ వచ్చిందనమాట. సో ఇక్కడ కింద పేరు చేస్తున్నారు ఫామ్ సి అని ఉందా లేదా? అంటే ఫామ్ సి కూడా రెన్యువల్ అయ్యి మనకు వచ్చి ఇంతకుముందే ఉంది. 2004లో కంపెనీ వచ్చినప్పటి నుంచి మనకు ఉంది అది. ఓకేనా? రైట్ సార్. అది పేరు కింద లాస్ట్ చిన్న ఇప్పుడు చైర్పర్సన్ ఉంది కదా మొత్తం పుణ్య శ్రీవాస్తవ అని ఉంది కదా. ఈయన ఎవరు? మళ్ళీ IAS ఆఫీసర్. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇతను అపాయింట్మెంట్ చేసింది దేనికి? FSSAI దానికి అనమాట. అంటే ఈయన ఆధ్వర్యంలోనే మనకి ఏమొస్తుంది? సర్టిఫికేట్ అనేది వస్తుంది అనమాట. అంటే సర్టిఫికేట్స్ అని ఎవరంటే వాళ్ళు ఇస్తున్నారు, అక్కడ ఇస్తలేరు. భారత ప్రభుత్వం ఎవరిని అపాయింట్మెంట్ చేస్తుంది? IAS ఆఫీసర్ అనమాట. సో IAS అయితే ఇప్పుడు FSSAI సర్టిఫికేట్ కూడా మనకి దేనికి వస్తుంది? అదే మనకి ఫుడ్ సేఫ్టీ. అంటే మనకి అంటే వెస్టేజ్ కంపెనీ అనేది ఈ సర్టిఫికేట్ కూడా తీసుకుంది. అంటే కంపెనీకి సర్టిఫికేట్ ఎవరు ఇచ్చింది? వాళ్ళు. అంటే IAS దానికి చైర్పర్సన్, ఆ బృందం దాన్ని అంతా కూడా తనిఖీ చేసి ఇచ్చిన సర్టిఫికేటే FSSAI అనమాట. అది మన వెస్టేజ్ కంపెనీ కూడా ఉంది. కొన్ని టైం లేదు, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఏమనుకుంటాం. నెక్స్ట్ ఏంటిదంటే GMP సర్టిఫికేట్, గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్. అంటే ఏది చేయాలన్నా కంపెనీ ఉండాలా లేదా? దానికి కంపెనీలో మిషన్లు ఉంటాయి కదా, ఉంటాయా ఉండవా? సో ఎప్పుడైతే కంపెనీ కనుక మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు దానికి సర్టిఫికేషన్ కావాలి. దాని పేరే GMP, గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్. కాబట్టి అక్కడ క్వాలిటీ పరంగా, హైజీనిక్ పరంగా తయారు చేస్తున్నా లేదా? ఇప్పుడు ఫ్లాక్స్ ఆయిల్ తయారు చేస్తున్నారు, ఆయిల్ అనేది హైజీనిక్ ఉండాలా లేదా? మళ్ళీ అవన్నీ టెస్ట్ చేయాలంటే మంచిగా ఉందా లేదా చేయాల్సింది GMP అనమాట. మళ్ళీ దాన్ని కూడా మనకి ఎవరు? డాక్టర్ రాజేష్ గోఖలే, అతను కూడా IAS ఆఫీసరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే అపాయింట్మెంట్ చేసింది. ఆయన తరఫునే మనకి ఏంటంటే వెస్టేజ్ కంపెనీకి GMP సర్టిఫికేట్ కూడా వచ్చిందనమాట. క్లాస్ కొట్టండి, నేను చెప్పాల్సి వస్తుంది క్లాస్ కొట్టాను. నెక్స్ట్ టైం లేదు, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ హలాల్ సర్టిఫికేట్. ఇది ముస్లిం సంబంధించింది. అంటే ఈ సర్టిఫికేషన్ ఉంటేనే మళ్ళీ ఇంటర్నేషనల్ లెవెల్ అనమాట. ఇది అంటే బయట దేశాల్లో కానీ కంపెనీ పెట్టాలంటే కంపల్సరీ
ఇది ఏంటంటే హలాల్ సర్టిఫికేట్ ఉండాలి. మన వెస్టేజ్ కంపెనీకి ఇది కూడా సర్టిఫికేషన్ ఉంది. అది అంటే ఆ లా షేరియా లా ఉంది కదా, దాంట్లో ఇస్లామిక్ లాస్ ప్రకారమే మనకి ఈ సర్టిఫికేషన్ అనేది వెస్టేజ్ కంపెనీకి ఇచ్చిండ్రు. కాబట్టి ఇది ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్. ఇది కూడా ఐఏఎస్ ఒకటి, ఇస్లామిక్ హలాల్ ఒకటి. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? ఆయుష్ సర్టిఫికేట్. ఆయుష్ అంటే ఏంటిదంటే ఇప్పుడు ఏదైతే మనకి అలోపతిక్ మెడిసిన్స్ కాకుండా వేరేవి ట్రెడిషనల్ మెడిసిన్స్ అంటారు కదా, అలోపతిక్ కావచ్చు, యునాని కావచ్చు, ఇది న్యూరోపతి కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. మనది కూడా ఏంటిదంటే ఆల్టర్నేటివ్ దాని కింద వస్తుంది. కాబట్టి ఈ ఆయుష్ అనేది ఏంటిదంటే మనకి 2006లో వేరే మనకి సెపరేట్ అంటే మినిస్ట్రీ ఆఫ్ దాంట్లో ఒక సెపరేట్ అది మినిస్ట్రీ వచ్చింది ఆయుష్ డిపార్ట్మెంటు. అటువంటి సర్టిఫికేషన్ కూడా మనకి ఇది వెస్టేజ్ కంపెనీకి ఉంది, ఆయుష్ సర్టిఫికేట్ అనమాట. ఓకేనా? అది దానికి ఆయన గణపతిరావు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అని క్యాబినెట్ మినిస్టర్ హోదా ఉంది. ఆయననే మనకి ఏంటంటే వెస్టేజ్ కంపెనీకి ఆయుష్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది మనకి. ఓకేనా? నెక్స్ట్ ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ అనమాట. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం. అంటే కంపెనీ చిన్నగా ఉందంటే 1 crore బిజినెస్ ఉంటుంది. మీడియం అంటే స్మాల్ ఉంటే కనుక, మైక్రో అంటే 1, తర్వాత ఎస్ అంటే స్మాల్ అంటే 5 కోట్లు, తర్వాత మీడియం అంటే ఏంది 20 కోట్ల 50 కోట్ల కంటే ఎక్కువ. మన వెస్టేజ్ బిజినెస్ 50 కోట్ల కంటే ఎక్కువ పోతుంది. కాబట్టి మనకి ఇది కూడా సర్టిఫికేషన్ ఉంది. ఈ సర్టిఫికేషన్ ఎందుకు ఉండాలి అంటే లోన్స్ కానీ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏమైనా ఇన్స్పెక్షన్ అయినప్పుడు ఈ సర్టిఫికేషన్ కంపల్సరీ. అది కూడా మన వెస్టేజ్ కంపెనీకి ఉంది. ఓకేనా? అయిపోయిందా? రైట్. ఇప్పుడు అర్థమైందా మన కంపెనీకి ఏమేమి ఉన్నాయి? చెప్పండి అందరూ ఒకసారి. నేను ఆపేస్తున్నా. ఫస్ట్ ఏంటిది? క్లాస్ కూడా చెప్పండి. రెండోది, మూడోది, నాలుగోది హలాల్, ఐదోది ఎంఎస్ఎంఈ. ఇంటర్నేషనల్ 2 ఉన్నాయి, నేషనల్ లెవెల్లో 3 ఉన్నాయి. ఇంతకంటే ప్రపంచంలో సర్టిఫికేషన్స్ ఏమీ లేవు. ఉన్నాయని వెస్టేజ్ కంపెనీకి ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. సర్టిఫికేట్స్ ఉన్నాయా లేవా? నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. ధైర్యం వచ్చిందా లేదా? చాలా మందికి ఇప్పుడు మనం చెప్పొచ్చా లేదా? కాబట్టి ఒక్కసారి సార్ ఒకసారి గుడ్ లైఫ్. థ్యాంక్ యూ. బాగుందా సెషన్ ఇప్పటి వరకు? బాగుందా? బాగుందా లేదా? ఆరు బాగుంది. అవునా కదా? ఇంకా ఉందా? అయిపోయిందా? ఇంకా ఉంది. ఓపికందా? టైం అవుతుందిగా. పోదామా? ఇంకా నేర్చుకునేది కాబట్టి. గుడ్ మార్నింగ్. ఒక మైండ్ సెట్ గురించి వీడియో ఉంది, సార్ వాళ్ళు ప్లే చేస్తారు, ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి జరగండి సార్, మీరందరూ అంటే జరిగితే సార్ వాళ్ళకి కనిపిస్తుంది అంటే. వెనక నుంచి చూస్తూ ఉన్నారు మిమ్మల్ని. ఏం చేస్తే బాగుంది అనిపిస్తుంది కానీ ఏం చేస్తారు వాళ్ళు. సార్ జరగండి. లేరు ఆంటీ లేరు. అక్కడ కూర్చోరు.